అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది, మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి గ్రహగతుల ప్రభావం వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశుల వారికి ఏవైనా సమస్యలు, గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు, అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం. తదుపరి రాశి కర్కాటక రాశి. నవంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి విశేషంగా నవంబర్ మాసం 2024 సంవత్సరంలో లాభస్థానమునందు బృహస్పతి సంచరించడం, అలాగే అష్టమ స్థానమునందు శని సంచరించడం, కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు, భాగ్యంలో రాహు యొక్క సంచారం చేత, అలాగే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో 6వ స్థానంలో రవి బుధులు, 6వ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి బుధుల సంచారం వలన ఈ మాసం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, శుభ ఫలితాలను ఇస్తాయి. కర్కాటక రాశి వారికి ధనలాభము, వస్తులాభం వంటివి కలిగేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి స్థితి కనబడుతుంది. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు కొంత ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేయగలరు. అయితే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం చేత కొంత ఆరోగ్య సమస్యలు, రాజకీయ సమస్యలు మాత్రం ఈ మాసంలో ఇబ్బంది పెడతాయి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి నవంబర్ మాసం కలిసి రానటువంటి మాసం. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఇబ్బందులు అధికంగా ఉండబోతున్నాయి. కర్కాటక రాశి రైతాంగానికి ఈ మాసం అంత కలిసి రాదు. కర్కాటక రాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి మాసం. కర్కాటక రాశి స్త్రీలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. అష్టమ శని ప్రభావం చేత గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని ఈ మాసంలో కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వ్యాపారంలో మీరు ఆశించిన స్థాయి లాభాలు రాకపోయినా కొంతమేరకు లాభాలు వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, వ్యాపార రంగం వారు ధనపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. నవంబర్ మాసం 2024 సంవత్సరం
కర్కాటక రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు, ఆరోగ్యపరంగా చెడు ఫలితాలు ఉన్నాయి. రాజకీయాల పరంగా రాజకీయ నాయకులకు మాత్రం అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు కొంచెం జైలు సమస్యలు, కోర్టు సమస్యలు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి వారు నవంబర్ 2024లో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఓం నమ కృష్ణాయ నీలాయ శికంఠ నివాయ చర్మకాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, నవగ్రహ ఆలయాలకు వెళ్ళి శనివారం రోజు ప్రదక్షిణలు వంటివి చేయడం, అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారం విశేషంగా శివారాధన వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. న కార్తీకే సమో మాస, కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం. కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం, పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది, ఏ మాసం చాలా విశేషమైనది, ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు శౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం, ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది, అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని, కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం. ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం, శివకేశవులకి భేదము లేకుండా ఇద్దరిని పూజించేటువంటి మాసం. కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి, బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం. విశేషంగా బలి చక్రవర్తిని పేరును తలుచుకోవడం, అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా, ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరిని పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. కార్తీక సోమవారాన్ని శివారాధనతో, ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం. కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం, దీపారాధన వంటివి చేయడం విశేషం. ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం, కుజగ్రహ శాంతులు, రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు, తపాలు, హోమాలు, శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక జపం, తపం, హోమం వంటివి, అలాగే కార్తీక దీపారాధన, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.